హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. సాటర్డే సండే బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. సాటర్డే నైట్ వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేద్దామని 2 kgs చికెన్ తెప్పించి క్లీన్ చేసి మసాలాలన్నీ కలిపి పెట్టాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో చికెన్ వేయడమే, అంతే ఉడికించడమే. ఇక్కడ నేను ఆయిల్ వచ్చేసి చాలా తక్కువ వేసాను, అంటే 2 kgs కి కొద్దిగా వేసాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తినకూడదని. మేము చికెన్ అంతా సగం తిన్న తర్వాత గుర్తుకొచ్చింది, అరే వీడియో షూట్ చేసేది ఉందని. ఓకేనా, ఆయిల్ తక్కువ ఉంది, కలర్ అంతగా రాలేదు, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుండే. ఆ తర్వాత మా ఆయన వచ్చేసి నీలోఫర్ కెఫే నుంచి బేకరీ ఐటమ్స్ తీసుకొచ్చాడు. చూస్తున్నారు కదా, ఉస్మానియా బిస్కెట్స్ ఆర్ కేక్, ప్లమ్ కేక్, ఈ రోడ్ కారీ టోస్ట్. టోస్ట్ అయితే మసాలా టోస్ట్ అనమాట, నాకు అంతగా నచ్చలేదు, కాకపోతే రోడ్ చాలా బాగుండే. అలాగే ఖారీ కూడా నాకు చాలా ఇష్టం, ఛాయ్లో ఖారీ వేసుకొని తినడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. కానీ నేను డైటింగ్ చేద్దామని ఏమి ఇంట్లో ఉంచాను, మా ఆయన తీసుకొస్తాడు, అప్పుడు నేను తింటాను, మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంది. పోన్లేండి. ఆ తర్వాత నెక్స్ట్ డే సండే వచ్చేసి మేము బయటకు బయలుదేరాం. ఎక్కడికి అంటే మేము రతన్‌దీప్ సెలెక్ట్‌కి వచ్చామన్నమాట. సండే గ్రోసరీ తీసుకుందామని. మిగతా రోజులందరూ బిజీగా ఉంటాం కాబట్టి టైం దొరకదు. మేము ఫ్యామిలీ మొత్తం కలిపి షాపింగ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరికి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ప్రియా పచ్చడి తీసుకున్నాను. నాకు ప్రియా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇంట్లో చేసింది అయితే ఇంకా బాగుంటుంది, కానీ నేను ఈ సంవత్సరం చేయలేదు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఓకేనా, పదండి. ఇక్కడైతే గ్రోసరీ షాపింగ్ నేను ఏమేమి తీసుకున్నా అన్నది నెక్స్ట్ లెంది వీడియోలో అయితే తప్పకుండా ఇస్తానండి, మీరు చూడండి. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి హిమాలయ స్కిన్ అండ్ హెయిర్ స్టోర్కి వచ్చానన్నమాట. నేను ఎక్కువ శాతం వచ్చేసి ఇవే ఫేస్ వాషెస్ ఎక్కువగా యూజ్ చేస్తాను, లిప్ బామ్స్ కూడా ఇవే యూజ్ చేస్తాను. నేను ఏమేమి తీసుకున్నది అనేది దీన్ని వీడియో కూడా లెంది వీడియో వేసాను, మీరు చూడొచ్చు. ఓకేనా, నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించాను కూడా. ఆ తర్వాత మేము బయలుదేరి మేము సికింద్రాబాద్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే సండే వస్తే చాలు మా అబ్బాయికి పానీపూరి గుర్తుకొస్తుంది. సికింద్రాబాద్ పానీపూరి అంటే నాకు కూడా చాలా ఇష్టం. అయితే మేము అందరం కలిసి అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మేము కార్లో కూర్చొని పానీపూరి సమోసా రగడ తిని మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. ఇంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.